తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. వందనాలు వరన్న నీకు వందనాలు. మహేష్ బ్రో మైక్ ఆన్ చేయి. కాల్లో ఉందంట. సాయిరామ్ సాయిరామ్. ఫోన్ కాల్ ఉన్నా జర ఊకే మైక్ ఆన్ చేయి. మైక్ ఆన్ చేస్తా బ్రో. ఇది ఎక్కడో లొకేషన్ పెట్టిన లవడాగాడు ఏంది పెడతాడు పిల్లిగాడు ఎవరు రాను ఎర్రిపోకునమాట ఎర్రిపోకున. A few moments later. నాని లేడు కదా, నానికి ఒకసారి క్లియర్ చెప్పాలి. ఏమైంది అసలు? అయితే ఆమెకు చిన్న బ్రేకప్ చెప్పిన బ్రో. ఎందుకు? గట్టిగా చెప్పు. ఇంట్లో ఉన్న స్వామి ఆమెకు బ్రేకప్ అని చెప్పిన. ఓకే. అదే సూసైడ్ చేసుకుంటా అంటుంది. వీడియో కాల్ చేసి పోసుకుంది ఇప్పుడు ఆల్రెడీ. సిస్టమ్ పాడు దేంగే. అయ్యా అయ్యో చెయ్యి పోసుకో బ్రో, రక్తం వెళ్తుంది. నాకు ఫిషర్ బ్యాక్ అవుతున్నాయి. నీ గుద్ద అలగొడతారు బ్రో. అదే నాకు ఫోన్ చేయకుండా కోసుకున్నా నేను ఇంత ఫీల్ కాకపోయింది కానీ నాకు ఫోన్ చేసింది బ్రో. నీకు లాస్ట్ కాల్ నాతో ఉంది. టెన్షన్ ఉంది. అది వాళ్ళ ఇంట్లో కూడా ఇవ్వలేరు. సాయిరామ్ 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 సాయిరామ్. సాయిరామ్. అదే ఫోన్ చేస్తుంది. నీ వాళ్ళు అవటన్నా టెన్షన్ కి ఏం అర్థమైతుంది రాదు. చెప్తారు వాళ్ళకి తెలిస్తే చెప్తారా. మనకు అవసరమా? తెలుసుడు కాదు బ్రో, ఒకటే మాట ఉంటుంది. తీసుకోండి పెళ్లి చేసుకో లేకపోతే చచ్చిపోతా ఉంటుంది. రేపు రమ్మను బ్రో, రిజిస్టర్ మ్యారేజ్ డైరెక్ట్. అరే మొత్తం వస్తా ఉంటుంది బ్రో, ఆల్రెడీ వస్తానా అంటుంది. ఏ టైంకి బయలుదేరంటానన్నా నాకు నాకు అది మాట్లాడితేనే పిక్చర్ అని వస్తున్నాయంటే నువ్వు ఏ టైంకి వెళ్తామంటావు అని అనమాట. ఏంది బ్రో ఏం భయపడకు బ్రో, ఏం కాదు బ్రో. ఏ గిల్డ్ పడితే కదా అన్నట. వాడు పానం పోతుందంటే గిల్డ్ పడతా అంటాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అంత టెన్షన్ అయ్యే బదులు పెళ్లి చేసుకోవచ్చు కదా బ్రో. వద్దు బ్రో, నాకు నాకు ఇంకోళ్ళు ఉన్నారు బ్రో. అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అది వేరే. చూసినావా, అడగాడు, మామూలు అడగాడు కాదు. ఏం కాదు బ్రో, ఇవ్వలేరు కానీ ఏమో నెత్తి పట్టుకుంటుంది బ్రో. ఏంటి అర్థమైంది. కిందకి ఇట్లా చేసుకోకూరి నా లెక్క చెప్తాను ఎక్స్పీరియన్స్ అని. ఉన్నా లేకున్నా మేమంతా ఏముంటాం. సందీప్ బ్రో నాడు చెప్తాడు. అందుకని బ్రో మన గ్యాంగ్ మొత్తానికి అందంలో గాని, టాలెంట్ లో గాని, పర్సనాలిటీలో గాని వీడే కదా ఫస్ట్. అరవింద్ అవునా కదా? అవుననుకో. నువ్వు పొంగిదే బ్రో చెప్తున్నా. ఇక్కడ నా పరిస్థితి అవ్వా ఫోన్ వస్తుంది నాకు ఇప్పుడు కూడా రావటానికి. నాకు ధైర్యం అన్నమాట. నేను చేయవసుకున్నా సుది పోసుకుంటా అన్న అని పెట్టదు బ్రో. నేను చెప్పినా బ్రో, నేను ఒకటే మాట అన్నా. నువ్వు ఇట్లా చెప్తే నీ కూడా చచ్చిపోతా అంటే సరే నువ్వు చచ్చిపో నీ కూడా చచ్చిపోతా అంటుంది. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇద్దరు పైన పెళ్లి చేసుకోండి బ్రో. ఈ భూమి పైన మంత్రం కాదు కానీ ఇద్దరు చచ్చిపోండి అంటే చేసుకునేటోని అయితే ఇంత ఇబ్బంది పెట్టేటోని కాదు నేను. నాకు వేరే మా వాళ్ళు నన్ను నమ్ముకోనని ఒక్క చిన్న మాట మీద ఆయన మరదలు ఉన్నారా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఆంటీలతో మాట్లాడతాడు ఫోన్లు. నీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాన్న చూసారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. అదే బ్రో 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 ఫోన్ వస్తుందా బ్రో? మాట్లాడు మాట్లాడు మాట్లాడు, లేకపోతే ఎక్కుతారు ఆయన.
ఇద్దరు పడ్డట్టు ఫోన్ మాట్లాడుకుంటే కూడా బాగానే కొట్టిండు. ఆ బాధ లేదు. ఆ బాధ అయితే లేదు, అర్థమైపోయింది. ఆ, ఇప్పుడు సాయిరా సాయిరా ఇప్పుడు మన అన్నంగా అందుకే చచ్చిపోయిండు.